హాయ్ వ్యూయర్స్, ఈరోజు అయితే నేను రంగనాయకి సాగర్ హరిత లేక్ వ్యూ రిసార్ట్కి అయితే వచ్చేసాను. నా వెనకాల ఉన్న రిసార్ట్ అది. అయితే ఇవి రూమ్స్ ఎలా ఉన్నాయి, దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి 110 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి. సో రూమ్ ప్రైస్, రూమ్ ఎలా ఉంది, అసలు రూమ్ లొకేషన్ ఎలా ఉంది, రూమ్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, వ్యూ ఎలా ఉంది, అన్ని ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. ఎండ్ వరకు చూడండి. సో ఇదైతే ఎంట్రీ. ఓన్లీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళని లోపల పంపిస్తారు. సో ఇది హోటల్. మేమైతే దీంట్లో సూట్ రూమ్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది ఇక్కడ సిద్దిపేటలో. దగ్గరలో బెస్ట్గా ఏది ఉంది అంటే ఇది ఒకటే ఉంది. సో మీకు మొత్తం చూపిస్తాను దీంట్లో ఎలా ఉంది అని. సో ఈ సూట్ రూమ్లో ఇది హాల్లో సోఫా ఇంకా టీవీ కూడా ఇచ్చారు. చాలా స్పేషియస్ ఇంకా లావిష్గా ఉంది. ఇదైతే 5600 పడింది మాకు ఈ రూమ్, సూట్ రూమ్. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను ఎలా ఉందో. సో ఇదైతే వ్యూ రూమ్లోంచి. సో ఇది వచ్చేసి వాష్రూమ్. నీట్గా ఉంది చాలా వాష్రూమ్ కూడా. గీజర్ కూడా ఉంది. సో ఇది కిట్ ఇచ్చారు, టూత్ బ్రష్ కిట్, సోప్. సో ఇది హాల్లో నుంచి అయితే కూడా బాల్కనీ ఉంది దీనికి. ఇదైతే ఒక స్పేషియస్ 3 BHK అపార్ట్మెంట్ లా ఉంది. ఒక రూమ్. ఇది ఇంకో వ్యూ, ఇక్కడ నుంచి వ్యూ ఉంది. సో ఇదే మొత్తం రంగనాయకి సాగర్ రిజర్వాయర్. బేసిక్గా రోడ్ మీద నుంచి వచ్చాక ఈ రోడ్ ఎండింగ్లో ఒక ర్యాంప్ లాగా ఉంది వాటర్లోకి వెళ్ళడానికి. ఆ వాటర్లోకి ఎలా వెళ్ళచ్చు, ఆడుకోవచ్చా లేదా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను. నేను ఇప్పుడు వెళ్ళబోతున్నా కిందికి. 4 o'clock అయింది టైము. 5 o'clock అలా కిందికి వెళ్ళి చూస్తా అసలు కింద ఏమేమి ఉన్నాయి అని. సో ఇక్కడ కిందికి దిగి వెళ్ళి ఆడుకోవడానికి ఘాట్ అయితే ఉంది. ఇట్లా స్టెప్స్ ఉన్నాయి నీళ్ళలోకి వెళ్ళడానికి. ఇక్కడ దాకా కార్ వస్తుంది. సో కింది వరకు ఉన్నాయి స్టెప్స్. నీళ్ళైతే అంత ఆడుకునేటట్టు అయితే ఏం లేదు. చాలా ప్లెజెంట్గా ఉంది కదా, కొంచెం కూర్చొని టైం పాస్ చేయొచ్చు సన్సెట్ వరకు. ఇక్కడ 2 చెరుకు రసం బండ్లు, 2 ఐస్ క్రీమ్ బండ్లు, ఒక చాయ్ బండి ఉంది చిన్నది.
సో తినేది ఉంటే అవే తినాలి ఇక్కడ. ఇక్కడ ఇంతకంటే ఇంకేం దొరకవు. లోపలైతే హరిత రిసార్ట్లో ఎటువంటి తిండికి సంబంధించిన ఆప్షన్ అయితే లేదు. స్విగ్గీ జొమాటో ఉందని అయితే చెప్పారు. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే బయట నుంచి మనం పార్సల్ తెచ్చుకొని లోపల కూడా తినొచ్చు, వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయరు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారంట రిసెప్షన్, హోటల్ రిసెప్షన్ వాడికి, వాడు ఉండి పిచ్చిస్తాను అన్నాడు. సో అది కూడా ఒక ఆప్షన్ ఉంది. చేసుకోవాలనుకుంటే మీకు రిసెప్షన్ వాడి ఫోన్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మేమైతే పెళ్ళికి వెళ్తున్నాం కాబట్టి మాకు ఇవాళ పెళ్ళిలోనే డిన్నర్. సో ఇన్ కేసు రూమ్ బుక్ చేసుకోకపోయినా ఒట్టిగా విజిట్కి వస్తా అంటే కూడా రావచ్చు. సేమ్ మన కొండపోచమ్మ రిజర్వాయర్ పైన రోడ్ ఎలా ఉంటుందో అలానే ఉంది. పక్కకి వాటర్, ఇది రోడ్. సో చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అయితే. ఇక్కడ నుంచి మంచిగా సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైంలో. చుట్టూ ఉన్న పొలాలకి ఇక ఇక్కడ నుంచే వెళ్తుంది వాటర్. సో సన్సెట్ టైం ల్యాబ్స్ వీడియో కూడా తీశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా వచ్చి ఈ ప్లేస్ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.